కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సిఐటియు పిలుపు మేరకు సోమవారం సిపిఎం అనుబంధ సంఘాలు రాస్తారోకో నిర్వహించి అరెస్ట్ అయ్యారు. బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కార్మికులు, రైతులు, హమాలీలు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా జరిపించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ మురిగాడి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకం పేరు మార్చడానికి తీవ్రంగా దుయ్యపట్టారు. ఈ జైలు భరో కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు మురిగాడి రమేష్, నాయకులు బింగి రాజు, పిక్క గణేష్, అన్నపూర్ణ, చింతకింది వాణి, మురిగాడి వందన తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. నా పేరు మురిగాడి చంద్రశేఖరు. నేను మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ను. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన ఈ జైలు భరో కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆలేరులో కూడా వివిధ స్కీమ్ వర్కర్లు, అమాలీ వర్కర్లు, రైతాంగము, వ్యవసాయ కార్మికులకు సంబంధించిన వాళ్ళు, గ్రామ పంచాయతీ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, స్కీమ్, అది బీబీకేలు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఇటీవలి కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కార్మిక వర్గానికి 3 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతన చట్టం చేయాలని రూల్ ఉన్నప్పటికీ కనీస వేతన చట్టం చేయడం లేదు, చేసిన చట్టాన్ని అమలు చేయడం లేదు మొదటిగా. కాబట్టి కనీస వేతనాన్ని చట్టాన్ని చేయాలి, ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నాం. అందులో భాగంగా 31,000 రూపాయలు కనీస వేతనం చట్టం నిర్ణయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే వివిధ స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయల కనీస వేతనం ఉండాలని, ఆశా, అంగన్వాడీ, ఇతర వర్కర్లందరికీ కూడా 26,000 జీతాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్ అన్ని రంగాల కార్మికులకు అమలు చేయాలని, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అవి కార్మిక వర్గానికి విఘాతం కలిగిస్తున్నాయి. దాన్ని వ్యతిరేకిస్తూ ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఈరోజు రైతాంగానికి పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేదు, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించే పరిస్థితి లేదు. కాబట్టి స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా 50% పెట్టుబడి ఖర్చు పైన అదనంగా మద్దతు ధర నిర్ణయం చేయాలని స్వామినాథన్ కమిషన్ చెప్పింది. దాన్ని అమలు పరచాలని, కనీస మద్దతు ధరను అదేవిధంగా కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తెచ్చింది. అన్ని మీటర్లు పెట్టాలంటారు. ఇదివరదాకా రైతాంగానికి ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటును ఎత్తివేసే కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ విద్యుత్ మీటర్ల సిస్టాన్ని కానీ, ఆ సవరణ కానీ మేము రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీ చట్టం యూపీఏ 1లో ఆనాడు వామపక్ష పార్టీలు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని ఇటీవల కాలంలో వచ్చిన పథకం పేరు మారుస్తూ ఇప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గతంలో 10% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాలి, 90% నిధులు కేంద్ర గవర్నమెంట్ చేయాలనే విధానాన్ని 40% రాష్ట్ర ప్రభుత్వాలే ప్రకటించాలని, కేంద్రం నిర్ణయించిన పనులనే చేయాలని, అదేవిధంగా యంత్రాలతో పని చేయించాలని, దీనికి ఎక్కువ ఖర్చు చేయాలనే విషయం తీసుకురావడం వల్ల 200 రోజులు పని కల్పించాలని మేము కోరుతుంటే ఉన్న 100 రోజులు కూడా పని లేకుండా పోయే ప్రమాదం వచ్చి కూర్చున్నది. కాబట్టి అదేవిధంగా పట్టణాలలో, మున్సిపాలిటీలలో ఉపాధి హామీ చట్టం అమలు జరగట్లేదు. మున్సిపాలిటీలలో ఉపాధి హామీ చట్టం అమలు జరగాలని, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనిచేసే వాళ్ళకి 700 రోజుకి 700 కూలి ఇవ్వాలని, ఈరోజు చేసినటువంటి పనికి సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు. అనేక సమస్యలు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్య పరిష్కారం చేయాలని, అదేవిధంగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంది చాలామంది. కౌలు రైతులు అసలు భూమి ఉన్న వాళ్ళు చేయట్లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట రుణాలు ఇవ్వాలని, రైతు బంధు వాళ్ళకే ఇవ్వాలని ఈ సందర్భంలో
కౌలు రైతుల గురించి, వ్యవసాయ కార్మికులు కూడా కౌలు రైతుల గురించి కూడా ఈ సందర్భంలో డిమాండ్ ఉన్నది. ఇంకా అవుట్ సోర్సింగ్ కార్మికులను, కాంట్రాక్ట్ కార్మికులను ఈరోజు వాళ్ళకు గ్యారెంటీ అనేది లేదు. ఏ రకమైన జైలు బారో ఈ సందర్భంలో ఈ జైలు బారో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది.